ఏంటి సార్? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మార్నింగ్ అది కాబట్టి చెప్పలేదా? గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ శ్రీపాల్ రెడ్డి. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. ఒక 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాను. ఇంకొక 20 సంవత్సరాల జర్నీ చేయాల్సి ఉంది. అట్లాంటిది ఎలా అయితే సార్ చెప్పాడో, నువ్వు గొర్రెలాగా బతుకుతావా సింహంలాగా బతుకుతావా అంటే నేను సింహంలాగా బతకడానికి మాత్రమే ఇండస్ట్రీ వరకు వచ్చాను సార్. ఎందుకంటే ఇప్పటిదాకా మన అందరికి ఒక ఆలోచన ఉంటుంది, ఏమనంటే నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నేను సేఫ్ చదువుకున్నాను, జాబ్ వచ్చింది, అంతే కదా అనుకుంటున్నాను. కానీ నేను జాబ్ వచ్చిన తర్వాత కూడా అలా ఉండడానికి ఇష్టపడక ఇంకా ఏదో లైఫ్ స్టైల్ కావాలని చెప్పేసి ఎల్ఐసి చేశాను కదా. ఎల్ఐసి తెలుసు కదా మీకు. ఐఆర్టీఏ నుంచి లైసెన్స్ తీసుకొని నా భార్య పేరు మీద చక్కగా ఎల్ఐసి చేస్తూ వారానికి 35,000 రూపాయల కమిషన్, గవర్నమెంట్ జాబ్ లో ఒక 70,000 రూపాయల శాలరీ, అదేవిధంగా చిట్స్ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి కదా సార్. ఆ తెలివితేటతో ఇంకా ఏదైనా చేయాలి. ఎందుకంటే టీచర్ గా ఒక జాబ్ చేస్తే బతికేంత సినిమా లేదు సార్ ఇప్పుడు సమాజంలో. సో ఇంకా ఏదైనా చేద్దామని చెప్పేసి చిట్స్ నడిపేవాడిని. సో చిట్స్ ద్వారా దాదాపు 40 నుంచి 50 రూపాయల కమిషన్ వస్తుంది. అదేవిధంగా ఇంకా ఖాళీ టైం ఉంది సార్. చాలా మంది బిజీ అంటారు, కానీ నాకు ఇంకా ఖాళీ టైం ఉంది ఇన్ని చేసినా కానీ. సో ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఎంచుకున్నాను. 2005 నుంచి మన 2014-15 వరకు కూడా దాదాపు నా చేతి మీదుగా 1000 పైగా ఫీల్డ్ తీశాను. గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తాను. అంటే అట్లాంటి ఇష్టపడను నేను. ఒక క్షణాన్ని వేస్ట్ చేసుకోవడం కూడా నా జీవితంలో ఇష్టపడను. అట్లాంటిది డిఫరెంట్ సెక్టార్. ఇంకా ఆల్రెడీ మా తాత ముత్తాత అయ్యే ఇచ్చిన 12 ఎకరాల భూమి ఉంది. మా అత్తగారు ఏదో వెనకంగా ఇచ్చిన 4 ఎకరాల పొలం హైవే పక్కనే ఉంది. 1 కోట్ల రూపాయలు విలువైంది. దాని నుంచి ఆదాయం వస్తూనే ఉంది. ఇన్ని వచ్చినాయి, ఇల్లు కట్టాను, కారు ఉంది, ఇన్ని ఉన్నా కానీ ఇప్పటిదాకా నాకు తెలియదు ఏంటంటే ఇండస్ట్రీ వచ్చేంత వరకు కూడా ఇప్పటిదాకా నేను చేసిన యాక్టివ్ ఇన్కమ్ అని ఒకటి ఉందని, అది కాకుండా ప్యాసివ్ ఒకటి ఉంటుందని, ఈ జీవితాంతం చేసి మన జీవితం అంతా సంకనాకి పోయిందాకా చూసుకోకుండా ఇంకా ఏదో ఉంది చేయకుండా కొంతకాలం చేస్తే ఆ తర్వాత జీవితాంతం సుఖపడే ఒక ఇన్కమ్ ఉంటుందని, ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి ఉంటుందని 40 ఏళ్ళు వచ్చేంత వరకు నాకు ఎవ్వరు చెప్పలేదు సార్ ఇండియా. ఇట్లాంటి ఒక సెమినార్కి వచ్చాను. అక్కడ కూర్చొని చూస్తున్నాను. ఒక వ్యక్తి ద్వారా విన్నాను, సార్ ఇలా ఈ విధంగా నేను చేయడం ద్వారా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది, చేయటం కాదు చేస్తే కాకుండా చేయకుండా కొంత ఎఫర్ట్ పెట్టి కొన్నాళ్ళ తర్వాత వస్తుందని చెప్పి ఆ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి నన్ను టెంప్ట్ చేసింది సార్. ఎందుకంటే దీంట్లోకి రాకముందు కూడా నేను ఆల్రెడీ నెలకు 2.5 లక్షల పైగా ఆదాయం తీసుకుంటున్నవాడిని. ఆల్రెడీ కోటీశ్వరుడు నేను. కానీ అందరూ ఏమనుకుంటారంటే 30,000, 40,000, 50,000 శాలరీ ఉంటే నేను సేఫ్ అనుకుంటారు. దేనికి సేఫో ఎందుకు సేఫో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ రోజు మీ దగ్గర ఉన్న ఇన్కమ్ కి, మీరు పెడుతున్న ఖర్చుకి, రేపు మీ పిల్లలు చదువుకున్నా లేదంటే ఎక్కడైనా కాలేజీలో జాయిన్ అయినా మీరు సంపాదించే సంపాదన దేనికి ఉపయోగపడుతుందో చెప్పండి. మీ యొక్క లగ్జరీ లైఫ్ స్టైల్కి ఏమైనా ఉపయోగపడుతుందో చూడండి కదా. జీవితం ఒకటే ఉంటుంది, జిందగీ ఒకటే ఉంటుంది. ఆ జిందగీ ఏముండాలి సార్? హ్యాపీనెస్ ఉండాలి, హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి. ఆ ఫస్ట్ స్లైడ్ సార్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడైతే ఈ వివాహాలకు వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫ్యామిలీ 2 సంవత్సరాల పైగా అయింది. ఇంతవరకు ఎన్నడా హాస్పిటల్కి వెళ్ళింది లేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఇంకా రాదు. ఫస్ట్ హెల్త్ వస్తుంది. అదేవిధంగా వెల్త్ సార్, కావాల్సినంత వెల్త్ కదా. టీచర్ జాబ్ వదిలేశానంటే అందరు నన్ను చిత్రం చూస్తున్నారు, పిచ్చోడు అనుకుంటున్నాను కదా. ఏం లేదు సార్, అక్కడ నెల మొత్తం కొట్టుకుంటే 40 ఏళ్ల తర్వాత 70,000 శాలరీ వచ్చింది. మా అంటే 20 ఏళ్ళు కాగానే మెడబెట్టి నెట్టేస్తారు, నీకు నాకు సంబంధం లేదు అంటారు. అంటే నేను చేసింది ఏందనేది తర్వాత చూస్తే రిటైర్ అయిన తర్వాత తెలుస్తుంది ఆ సినిమా ఏందని. సో ఆ సినిమా ముందే నేను చూడదలుచుకోలేదు, ఆ సినిమా అక్కర్లేదు అనుకున్నాను. నేనేం చేశాను సార్, ఇప్పుడు చక్కగా పక్కకు వచ్చేసాను. పక్కకు వచ్చి నా టైం అంతా 9ంటికి వెళ్ళి 4 దాకా అక్కడ పెట్టే బదులు అదే ఫుల్ టైమ్గా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నాకు జూన్లో వచ్చింది. ఎందుకంటే నాకంటే ముందున్న పీపుల్ సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు టైంని వేస్ట్ చేస్తున్నారు. నేనేం చేశాను, టైంని వేస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే 70,000 కోసం పోయి అదే గొర్రెలాగా బతుకుతా ఉన్నా కదా. ఏదో ఒక రోజు వెయిట్ చేస్తానని తెలుసు, 55 ఏళ్ళ అయిన తర్వాత మన సినిమా ఉండదని కూడా తెలుసు. కానీ అప్పుడు నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. నా టైంని కనుక ఏదైతే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడ పెట్టే టైంని నేను కనుక నా తెలివితేటలతోటి నేను ఇన్వెస్ట్ చేస్తే అద్భుతం జరుగుతుందని చెప్పాను. ఏదైతే ఇంతకుముందు రవీంద్ర రెడ్డి గారు చెప్పారో, జస్ట్ 5 వారాల్లో దాదాపు 2,75,000 రూపాయలు తీసుకున్నాను సార్. 5 వారాలు. మరి అదే ఇన్కమ్ నాకు అక్కడ ఎంత సార్? ఎన్ని రోజులకు వస్తుందో మీరు ఆలోచించండి. ఒక 30 రోజులు కష్టపడితే వచ్చి 70,000 ఇలా వారం వస్తున్నాయి సార్. ఇదేంటి? జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు సార్ ఏదైతే అన్నాడు, ఆఫ్టర్ 1 ఇయర్ నేను అక్కడ డైమండ్ లో ఉంటానంటున్నాను. అట్లాంటి కాన్ఫిడెన్స్ మా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఆఫ్టర్ 1 ఇయర్ మీరు చూడండి, నా యొక్క ఇన్కమ్ వీక్లీ 2.5 lakhs తీసుకోవడం కోసమే నేను చెప్తున్నాను సార్. వేరే ఆప్షన్ ఏం లేదు. ఇప్పటికి కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఒక చైన్ బిజినెస్ అంట, ఈ ప్రొడక్ట్స్ అంటే ఏదోనని చెప్పేసి ఇంకా అపోహల్లో ఉన్నారు సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ ఉన్న ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ఎవరైనా కానీ మాట్లాడడానికి హక్కు లేదు సార్.
ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అని ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది. నాన్ కెమికల్ బోర్డ్స్ ఉన్నాయి కదా. అట్లాంటి ప్రొడక్ట్స్ ని ఎగతాళి చేసే అవకాశం లేదు. వాడుకోపోయినా పర్వాలేదు, కానీ చాలా మంది ఏంటంటే కొంతమంది కామెంట్ చేస్తారు, ఇది తగ్గుతా వాడి చూడండి, తగ్గుతా లేదా తెలుస్తుంది మీకు. ఏదైనా మీకు కావాలంటే రిపోర్ట్ దగ్గర పెట్టుకోండి. రిపోర్ట్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఒక సిస్టమేటిక్ 4 to 6 బాటిల్స్ లేదంటే 3 to 4 months కన్జ్యూమ్ చేయండి. మీ జీవితంలో ఎప్పటికీ రాని రిజల్ట్స్ కూడా అద్భుతమైన రిజల్ట్స్ విత్ ప్రూఫ్స్ తో సలహా చూపించుకోవచ్చు సార్. వండర్ఫుల్ టెస్టిమోనియల్స్ చాలా మంది ఉన్నారు. అదేవిధంగా చాలా మంది మన డిస్ట్రిబ్యూటర్లు కూడా తప్పు చేస్తున్నాం సార్. మనం ఇది జాయినింగ్ కాదు సార్, జాయినింగ్ బిజినెస్ కాదు. దయచేసి జాయిన్ అవ్వడాన్ని జాయినింగ్ మాట్లాడకండి సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ 4 వస్తువులు కొనుక్కోమంటున్నాం. కొనుక్కోవడం అంటే పండ్లు కొన్నాం సార్, పండ్ల దుకాణంలో చేరామా? కూరగాయలు కొన్నాం, కూరగాయల దుకాణంలో చేరతామా? బట్టలు కొన్నాం, బట్టల దుకాణంలో చేరతామా? చెప్పులు కొంటే చెప్పుల దుకాణంలో ఎక్కడున్నాం సార్? ఏం చేస్తున్నాం? ఏ సమాజంలో ఉన్నాం? చేర్చే బిజినెస్ సార్ ఇది. దయచేసి అర్థం చేసుకోండి. ట్రాన్స్ఫార్మ్ అయ్యే విధానంలో చాలా మంది ఏంటంటే ఏపీ అని కానీ ఇది రిక్రూట్మెంట్ సిస్టమ్ అనుకుంటున్నారు సార్. ఎవరు వచ్చినా కానీ ఒక పాన్ కార్డు, ఆధారు, తర్వాత మనకు బ్యాంక్ ప్రూఫ్ ఇస్తే మనకు ఐడి నెంబర్ వస్తుంది. డబ్బులు వస్తాయా? అర్థం చేసుకోండి సార్. జాయిన్ అయితే ఇక్కడ డబ్బులు రావు సార్. ఎప్పుడైతే మీరు 4 వస్తువులు కొంటారో, కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మన ద్వారా రిఫరల్ వ్యక్తికి డైరెక్ట్ గా కొనుక్కున్నాడు కాబట్టి 20% ప్రాఫిట్ తనకు వస్తుంది. కనుక మనం రిఫర్ చేసినందుకు గాను ఎలా అయితే మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్, టీవీలు, పేపర్లు ఎలా అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి ₹1 తీసుకుంటే మన నోటి మాటకు 5% మనకు వస్తుంది. వస్తువు కొంటే డబ్బు వస్తుంది. ఇప్పుడు నా యొక్క టీము 2500 మందిలో ఎవరు ఐపస్ కొనలేదు, ఎవరు ఐపస్ తాగలేదు, కాఫీ తాగలేదు, ఎవరు కూడా లాగిన్ కాలేదు. నాకు డబ్బులు వస్తాయా సార్? పొరపాటున రావు సార్. దిస్ ఈస్ అ సిస్టమ్. ఈ సిస్టమ్ ను బిలీవ్ చేయండి. ఎందుకంటే చాలా మంది జాయినింగ్ అని ఏ కింద ఇద్దరు జాయిన్ కావడం కదా సార్. ఇక ఒక ఆపర్చునిటీ వచ్చింది. అవకాశం ఎలా వస్తుంది? 4 వస్తువులు కొనుక్కుంటే వస్తుంది సార్. డబ్బులు పెట్టి ఎక్కడ లాగిన్ అవ్వట్లేదు. ఈ కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుంది, ఏంటి దీని చరిత్ర లేదని ఒక్కొక్కరు ఈకలు పీక్కుంటాము. దీంట్లో పీక్కోవడానికి ఏమీ లేదు సార్. ఎందుకంటే 4 వస్తువులు కొనుక్కున్నాము. ఎందుకంటే నేను ఇక్కడ బ్లేజర్ కొనుక్కున్నాను, ఇది హైదరాబాద్ RS బ్రదర్స్ లో కొనుక్కున్నాను. RS బ్రదర్స్ ఉన్నా ఒకటి, ఊడినా ఒకటి కదా. నాకేం ప్రాబ్లం లేదు సార్ కదా. నా దగ్గర వాచ్ ఉంది, ఆ వాచ్ కూడా ఏం చేశాను? కొనుక్కున్నాను. నాకు అక్కర్లేదు. ఈ స్పీకర్ కూడా ఉంది కదా, ఈ స్పీకర్ కంపెనీ ఉందా లేదా నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను కొనుక్కున్నా, నా దగ్గర ఉంది ఇది కదా. కంపెనీ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన పర్లేదు. ఎందుకంటే కంపెనీ ఊడిపోవడానికి రాలేదు సార్, ప్రపంచం మొత్తం ఏరడానికి వచ్చింది ఈ కంపెనీ. అందుకనే సార్ ఇప్పటిదాకా ఇండియాలో ఉన్న బిలీవ్ చేయట్లేదు సార్. ఈ సిస్టమ్ గురించి బిలీవ్ చేయట్లేదు. ఆల్రెడీ కంపెనీ అమెరికా ఏది నేపాల్లోకి వెళ్ళింది, నేపాల్ నుంచి ఎలా అమెరికాలోకి వెళ్ళింది. అమెరికాలో చట్టాలు ఎంత పకడ్బందీలో ఉంటాయో తెలుసు కదా. ఒక పర్సన్ భూమి మీద వెళ్ళి వారం రోజులు ఉండటానికే చాలా అడుగుతారు. అట్లాంటి ఒక ఇండియన్ కంపెనీ ఏది 25 ఏళ్ల 30 ఏళ్ల నెట్వర్క్ చరిత్రలో ఒక దమ్మున్న కంపెనీ ఒకటి అమెరికాలో అడుగు పెట్టిందంటే నమ్మడానికి కూడా ఇంకా జనాలకి ఇంకా అర్థం కావట్లేదు సార్. ఇండియా వాళ్ళకి అమెరికాలో అడుగు పెడతారు సార్ ఒక కంపెనీ. ఏ కంపెనీ ఇక్కడ ఇండియాకి వచ్చినాయి తప్ప ఇండియాలో ఏ లీగాలిటీ ఉండవు, ఏముండవు అనుకుంటున్నారు. మన దగ్గర ఉన్న చట్టాల పరంగా వస్తారు. వాళ్ళకున్న వాటితోటి నేమ్, ఫేమ్ తోని యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎవరెవరో ఇక్కడికి వచ్చారు తప్ప ఇక్కడ నుంచి ఒక్క మగోడు కనుక కంపెనీ కనుక ఒక్కటన్నా అమెరికాలో అడుగు పెట్టిన దాఖలాలు ఉంటే, చరిత్ర ఉంటే తీయండి సార్. సో మన దీనికి ఇంకా లీగాలిటీ అడగాల్సిన అవసరం లేదు. మనం బతుకు బాగు చేసుకునే రోజు వచ్చింది. సిఏ అన్సార్ గారు, ఆయనకు ఒక్కసారి బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేయండి సార్. ఎందుకంటే రిలయన్స్, శాంసంగ్, సోనీలు, టాటాలు, బిర్లాలు ఉన్నారు సార్, ఉన్నారు కదా. అందరూ ఉన్నారు తప్ప తమ కోసం పని చేసుకున్నారు. వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఈ అన్సార్ గారు ఒక కంపెనీకి ఒక పేరు పెట్టారు, ఇండస్ వివా అని పెట్టారు సార్. ఇండియా వర్ధిల్లాలి అని పేరు పెట్టుకున్నవాడు ఎవరు లేడు సార్. ఇండియా వర్ధిల్లాలి సార్. ఎలా వర్ధిల్లాలో తెలుసా? ఆయన పేరు పెట్టింది దేనికో తెలుసా? ఫస్ట్ స్లైడ్ లో ఉంది, ఆరోగ్యంతో వర్ధిల్లాలి, ఆదాయంతో వర్ధిల్లాలని చెప్పేస్తాను. ఆనందంగా ఉండాలి నా ఇండియా పీపుల్. నేను ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకున్నాను, కానీ నా భారతదేశానికి ఏదైనా ఇవ్వాలి. నా భారతదేశంలో చాలా మందికి ఆరోగ్యం లేదు, ఆదాయం లేదు, ఆనందం లేదు. అట్లాంటి వాళ్ళకి నేను ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఒక ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా ఇస్తాను. 50% నాకు, 50% మీకు అంటూ కార్పొరేట్ కంపెనీ సార్ చెప్పారు. వాళ్ళే బాగుపడతారు. అందుకనే 130 కోట్ల జనాభా ఉంది సార్ మన దగ్గర. 1 కోటి మంది దగ్గర ఇన్కమ్ ఉంది సార్. 129 కోట్ల మంది అడుగు తినాలా? ఏ రిలయన్స్ అయినా బాగుపడాలా? శాంసంగ్ కూడా బాగుపడాలా? టాటా బిర్లాలే ఉండాలా సార్ భూమి మీద? ఏది కొన్నా, ఎంత సంపాదించినా మన బతుకంతా కూడా సంపాదించి ఎక్కడ ఇస్తున్నాం సార్? ఒక రిలయన్స్ టీవీ కొనాల్సిందే, రిలయన్స్ తోటి సిమ్ వాడాల్సిందే కదా, రిలయన్స్ తోటి బట్టలు వేసుకోవాల్సిందే, రిలయన్స్ ఫ్రెష్ కి వెళ్లాల్సిందే కదా, రిలయన్స్ ట్రెంచ్ వాడిదే, రిలయన్స్ ఫ్రెష్ వాడిదే, అన్ని వాడే సార్. జీవితాంతం సంపాదించి వాడి సంపదే పెంచుతున్నాం తప్ప మనం బాగుపడడానికి కూడా అవకాశం ఇచ్చాడా?
కానీ ఒక కంపెనీ అవకాశం ఇచ్చింది సార్. ఒక 4 వస్తువులు కొనుక్కొని ఆయన ఈ కంపెనీ వస్తువుని నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, నువ్వు తాగు, తిన్న తర్వాత వాటికి బాగుంటే నోరు ఊరికినే మాట్లాడుతా ఉంది. ఎవడో సావా సినిమా బాగుంది బాలేదని డిసైడ్ చేయడానికి నీకేం పని లేదా కదా? ఎవరైనా బిర్యానీ తినడానికి నీకేం పని లేదా? బిర్యానీ బాగుందని చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తావు. ఈ వస్తువు వాడుకో, నీకు ఆరోగ్యం వస్తే 10 మందికి షేరింగ్ చేయమన్నది, అంతే తప్ప జాయినింగ్ చేయి సెల్లింగ్ చేయమని చెప్పి కంపెనీ చెప్పలేదు సార్. ఆ స్లైడ్ డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. ఈ షేరింగ్ అనేది ఊరికే చేస్తున్నావు. నీ నోట్లోంచి 60 కోట్ల సంపద పోతుంది, అష్ట దరిద్రులుగా బతుకుతున్నావు. బాగుపడే రోజు వచ్చింది. నీ నోటి మాటకు విలువ ఉంది. ఒక్క నోటి మాటకు 500 రూపాయలు వస్తాయి. మంచి మాట్లాడు, నువ్వు మంచిని తీసుకో. నేనైతే నమ్ముతావో నమ్మిన దాన్ని మాత్రం చెప్పు, అంతే తప్ప నా వస్తువు నమ్మమని నీకు చెప్పట్లేదు. నువ్వు తాగితే అందులో నమ్మకం ఉంటే, నిజం ఉంటే ఆ నిజాన్ని బయటికి చెప్పు. చెప్తే ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మాటకు నేను 500 రూపాయలు ఇస్తాను. అలా నువ్వు ఇన్కమ్ పరంగా తీసుకో. ఆ ప్రొడక్ట్ సేల్ చేస్తూ ఉండు, షేరింగ్ చేస్తూ ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండు. ఒంటరిగా ఉంటావా, బ్రాంచీలు పెట్టుకుంటావా? బ్రాంచ్ సిస్టమ్ అంటారు సార్. దీంట్లో జాయినింగ్ అంటున్నారు మీరు. జాయినింగ్ కాదు సార్. ఒక RS బ్రదర్స్ వాడు ఎన్ని బ్రాంచీలు పెట్టుకున్నా లీగల్ అంట. వాడి లోపల ఏరా ఏమండి, వాడి లోపలే కూడా అపోలోకి ఎన్ని ఉన్నాయి సార్ బ్రాంచ్లు? ఊరికి ఒక మెడికల్ షాప్ ఉంది, వాడిని కూడా లోపల వేయండి సార్. మరే వాడు కూడా చైన్ బిజినెస్ చేస్తున్నాడు కదా. అంటే నేను బ్రాంచ్లు పెట్టుకోకూడదా? నేను నల్గొండ, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ నాకు బ్రాంచ్ ఉంది, ఏర్పాటు చేసుకోకూడదు? నాకు హక్కు లేదా? కోదాడలో ఉంది, ఖమ్మంలో ఉంది, నేను బ్రాంచెస్ ఏర్పాటు చేసుకుంటాను. మీ ద్వారా తింటున్నారు, తాగుతున్నారు, వాటి ద్వారా సేల్ అవుతున్నాయి. ఆటోమేటిక్ నేను బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్నాను. ఇది చైన్ సిస్టమ్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీగాలిటీ ఇచ్చింది. సో టోటల్ గా మనకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మన గవర్నమెంట్ తెలంగాణ 2017లో ఇచ్చింది. ఇచ్చిన వాటిని అర్థం చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఊరికే వస్తున్నాం పోతున్నాం. దీన్ని ఎంతసేపు ఇద్దరు తీసుకురా కాదు సార్. అలా చేయకండి దయచేసి. ఈ యొక్క బిజినెస్ ని, ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు విడిచిపెట్టుకున్నాం సార్. జీవితాలు ఉన్నాయి సార్ మావి. మా జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరు కూడా లేదు. దయచేసి దీన్ని జాయినింగ్ బిజినెస్ లో మాత్రం ప్రమోట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ సార్ రిజైన్ చేశారు, అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ రిజైన్ చేశారు, సార్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీ రిజైన్ చేశారు, నేను కూడా ఆటోమేటిక్ రిజైన్ చేస్తున్నాను సార్. మా జీవితాలు ఉన్నాయి సార్. మా జీవితాలు మార్చుకుందామని చెప్పి మాకున్న అవకాశాన్ని పక్కకు పెట్టుకొని ఒక కొత్త అవకాశాన్ని ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఎవరి కోసం పనిచేయడం కాదు, మా కోసం మేము బతకాలి, మా కుటుంబం మీద మాకు ప్రేమ ఉంది, మా భవిష్యత్ తరాన్ని బాగు చేసుకుందామన్న కొత్త ఆలోచనతో వస్తున్నాం. ఇది 21st సెంచరీ బిజినెస్ అంటారు. ఇంకా అర్థం కావట్లేదు సార్. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. బియాండ్ 21st సెంచరీ, 21వ శతాబ్దం తర్వాత జరగబోతున్న బిజినెస్ ఇప్పుడు పరిచయం చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.